జపమాల ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గణేశాయ నమ, శ్రీ గురుభ్యో నమ, శ్రీ మాత్రే నమ. ఓం నమ శివాయ. ఈరోజు మనము కార్తీక పురాణంలోని 5వ అధ్యాయమైన వనభోజన మహిమ గురించి విందాము. జనక మహారాజుకి చెప్తున్నారు. కార్తీక మాసంలో స్నానదాన పూజ అనంతరం శివాలయం ముందు కానీ విష్ణు ఆలయం ముందు కానీ భగవద్గీత పారాయణం తప్పకుండా చేయాలి. అలా చేసిన వారికి సర్వపాపాల నుంచి నివృత్తి అవుతుంది. ఈ కార్తీక మాసంలో కరవేర పుష్పాలు శివకేశవులకి సమర్పిస్తే వైకుంఠానికి వెళ్తారు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. చివరికి ఒక్క శ్లోకమైన ఒక్క పాదమైనా సరే కంఠస్థం చేయడం వల్ల విష్ణు సాన్నిధ్యం పొందుతారు అని ఇలా చెప్తున్నారు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలాగ్రామం యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కారం చేయాలి. వీలుని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునికి నీచ జన్మ పోయి నిజ రూపం కలిగిందని వశిష్ఠుల వారు జనక మహారాజుకి చెప్తున్నారు. అది విని జనక మహారాజు అంటున్నారు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునికి నీచ జన్మ ఎలా వచ్చింది, దానికి కారణం ఏంటని ప్రశ్నిస్తాడు. వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు. కిరాత మూషికానికి మోక్షం పొందడం ఇలా చెప్తున్నారు. రాజా, కావేరీ తీర్థం అందు ఒక చిన్న గ్రామం ఉంది. దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనం నుండి కూడా దైవభక్తి లేకుండా అతి గారాభంగా పెరగడం వలన నీచ సాహసాలు చేసి దురాచారపడే దురాచారాలతో తండ్రి చెప్పిన మాటలు వినకుండా చదవకుండా పూజ పునస్కారాలు చేయకుండా తిరుగుతూ ఉంటాడు. దానికి తండ్రి ఒకరోజు కొడుకుని పిలిచి, కుమారా, నీ దురాచారాలకు అంతు లేకుండా ఉంది. నీ గురించి జనాలు అందరూ కూడా నానా రకాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలిగే నిందలకు సిగ్గుపడుతూ ఉన్నాను. నలుగురిలోనే తిరగలేకపోతున్నాను. కాబట్టి నీవు కార్తీక మాసంలోని నదీ స్నానం చేసి శివకేశవుల్ని స్మరించి సాయంకాలం సమయంలో దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపాలన్నీ తొలగిపోవడమే కాకుండా మోక్షం ప్రాప్తిస్తుంది. అలా చెయ్యని బోధిస్తాడు. దానికి కుమారుడు అంటాడు, ఈ చదువు సంస్కారం లేకుండా స్నానము పూజ ఇవన్నీ లేకపోతే వాళ్ళకి ఎవరికైనా సరే పొద్దున్న స్నానం చేయకపోతే సాయంత్రం వరకు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని ఏవి కూడా మంచి ఆలోచనలు రావు, పని కూడా చేయలేరు. సరిగ్గా చేయకుండా అంతా కూడా సవ్యంగా ఉండదు. ఒక టైం టేబుల్ ప్రకారం నడుచుకుంటూ ఉంటే దైవాన్నే నమస్కారం చేసుకొని స్నానం చేసి టైంకి తిని టైంకి పని చేసుకొని ఉండటం వల్ల వాళ్ళకి బుద్ధి బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే దైవానికి నమస్కారం చేసుకోవాలి. స్నానం చేసి ఓ టైం ప్రకారం తినడం వల్ల కూడా మంచిగా మనం చేయగలుగుతామని చెప్పి పెద్దలు ఈ నియమం పెట్టారు. తండ్రి ఇలా అంటున్నాడు అనమాట, స్నానం చేయడం వల్ల ఒంటి మురికే పోతుంది. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపం వెలిగించడం వల్ల లాభం ఏంటి? వాటిని ఇంట్లోనే పెట్టుకోవడం మంచిదే కదా అని వ్యతిరేకార్థాలతో పెడసరంగా సమాధానం చెప్తాడు. కుమారుని సమాధానం విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలం గురించి నువ్వు ఇంత చులకనగా చూస్తున్నావు కాబట్టి అడవిలో రావ చెట్టు త్వరలో ఎలుక రూపంలో బ్రతికెదవు కాక అని కుమారుని శాపిస్తాడు. ఆ శాపంతో కుమారుడు శివశర్మ జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై పడి, తండ్రి క్షమించు, అజ్ఞానాంధకారంలో పడి నేను దైవ కార్యాలను ఎంతో చులకనగా చూశాను. వాటి ప్రభావం నేను గ్రహించలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగింది. నాకు శాప విమోచన విధానం తెలియచేయండి, దానికి తగినోపాయం వివరించండి
అని ప్రాధేయపడతాడు. దానికి తండ్రి అంటాడు, బిడ్డ నా శాపం అనుభవించు మూషికమై పడి ఉండు. నీవెప్పుడు కార్తీక మహత్యం వినగలవో అప్పుడు నీకు పూర్వదేహ స్థితి ముక్తి నందుతావు, ఆ స్థితి వచ్చి అని కుమారుడిని ఓరడేస్తాడు. వెంటనే శివశర్మ ఎలుక రూపం పొంది అడుగుపోయి ఒక చెట్టు త్వరలో నివసిస్తూ ఉంటాడు. ఆ ఫలాలు ఆకులు తింటూ జీవిస్తూ ఉంటాడు. ఈ ఎలుక ఉన్న అడవి కావేరీ నదీ తీరానికి సమీపంలో ఉన్న స్నానానికి నదికి వెళ్ళేవారు అక్కడ కూర్చోడానికి గాను ఒక పెద్ద వటవృక్షం నీడ కోసం విశ్రమించేలాగా లోకాభిరామాయణం చర్చించుకోవడానికి నదికి వెళ్తూ ఉండేవారు. ఇక్కడ ఇలాగా కొంతకాలాని తర్వాత కార్తీక మాసంలో ఒకరోజు మహర్షి అయిన విశ్వామిత్రుడు శిష్యులతో కావేరీ నది స్నానానికి బయలుదేరతారు. కార్తీక మాస స్నానం కావేరీ స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్తారు. అలా బయలుదేరి ప్రయాణ బడలిక చేస్తూ ఈ మూషకం ఉన్న వటవృక్షం కిందకి వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తూ ఉన్నారు. ఈలోగా చెట్టు త్వరలో నివసిస్తూ ఉన్న మూషకం వీళ్ళ దగ్గరకు వచ్చి పూజా ద్రవ్యంలో ఏమైనా తినడానికి దొరుకుతాయేమో అని చెప్పి బయటకు వచ్చి చెట్టు మొదట చూస్తూ ఉంది. అంతలో ఒక కిరాతకుడు వీళ్ళు ఎవరో వచ్చారు బాటసార్లు వీళ్ళ దగ్గర ధనం దొంగతనం చేద్దాం కదా అని చెప్పి దుర్బుద్ధితో వాళ్ళ దగ్గరికి వస్తారు. చూడగా వాళ్ళందరూ కూడా మునీశ్వర్లే. వాళ్ళని చూడగానే అతనికి మనసు మారిపోయి వాళ్ళకి నమస్కారం చేసి, మహానుభావులారా, తమరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ దివ్య దర్శనాలతో నా మనసు చెప్పరా అనే ఆనందం కలుగుతుంది కాబట్టి వివరించండి అని అంటాడు. ఆ విషయానికి విశ్వామిత్రుడు, ఓయి కిరాతక, మేము కావేరీ నది స్నానానికి ఈ ప్రాంతానికి వచ్చాము. స్నానం ఆశ్రయించి కార్తీక పురాణం పఠించుతున్నాము. నువ్వు ఇక్కడ కూర్చో, సావధానంగా ఆలకించు అని చెప్తాడు. అటు కిరాతకుడు కార్తీక మహత్యం శ్రద్ధగా ఆలకించుండగా తన వెనకటి జన్మ వృత్తాంతం జ్ఞాపకం వస్తుంది. వచ్చి పురాణ శ్రవణం విన్నంతనే ప్రాణం వెళ్ళి తన పల్లెకి వెళ్ళిపోతాడు. అట్లే ఆహారానికి చెట్టు మొదటికి దాగి ఉన్న పురాణం విన్న ఎలక తన వెనకటి జన్మ రూపొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపం నుంచి అయ్యాను అని తన జన్మ వృత్తాంతం అంతా చెప్తాడు. కాబట్టి జనక మహారాజా, ఇహంలో సిరి సంపదలు, పరంలో మోక్షం కోరేవారు తప్పకుండా ఈ కార్తీక మహత్యాన్ని చదవాలి, ఇతరులకు కూడా వినిపించాలి అని చెప్తారు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం 5వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను చెప్పిన విధానం మీకు నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.